నమస్తే మేడం. నమస్తే మేడం. నమస్తే నమస్తే, రండి కూర్చోండి. పిల్లలు అడ్మిషన్ కోసం వచ్చాము. ఏ క్లాస్ చదువుతున్నారు సార్ పిల్లలు? మా అబ్బాయి థర్డ్ క్లాస్ చదువుతున్నాడు. మా అబ్బాయి ఫోర్త్ క్లాస్ చదువుతున్నాడు. మా పాప సెకండ్ క్లాస్ చదువుతుంది. అడ్మిషన్ టెస్ట్ కండక్ట్ చేసి పిల్లల పర్ఫార్మెన్స్ పేరు రిజల్ట్ వచ్చేసి అలాగే మేడం. అప్సా టీచర్ ఒకసారి వచ్చి పిల్లలకి అడ్మిషన్ టెస్ట్ కండక్ట్ చేయండి అమ్మా. అలాగే పదండి మేడం. Excuse me, ma'am. Please come in. Results, ma'am. Okay, thank you. నమస్కారం రాయల్ గారు, మీకు ప్రణామం. పర్ఫార్మెన్స్ చాలా పూర్గా ఉంది సార్. ఈవెన్ బేసిక్స్ కూడా రావట్లేదు. ఏమీ రావట్లేదనే కదా మేడం ఈ స్కూల్ తీసుకొచ్చాను. ఇప్పటికీ మూడు స్కూల్ మార్చాము కానీ ఏ ఇంప్రూవ్మెంట్ లేదు. అందుకని ఇప్పుడు తీసుకొని వచ్చాము. నేను మా భార్య వర్క్ వల్ల చాలా బిజీగా ఉంటామని హాస్టల్ చేసి అడగడం మా చదువు రాదు కానీ మా బిడ్డలో చదువుకొని ఫస్ట్ ర్యాంక్ రావాలని మీ దగ్గరకు వచ్చాము. మీరు ఫస్ట్ ర్యాంక్ వచ్చేలా చూడండి మేడం. ఓకే ఓకే, మీరు చెప్పిందంతా అర్థమైంది కానీ అసలే బేసిక్ లేని పిల్లలు కదా, ర్యాంకర్స్గా రెడీ అవ్వాలంటే కొంచెం టైం పడుతుంది. మీరు కూడా ఓపికగా వెయిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇక నుండి దయచేసి పిల్లల ముందు వీళ్ళింటే వీళ్ళకేమీ రాదు అని చెప్పండి. ఈ పిల్లలు ర్యాంకర్స్ గా రెడీ అవ్వాలంటే వాళ్ళకి చాలా ఓపిక్గా స్కూల్లో టీచర్స్ ఎంతైతే సపోర్ట్ చేస్తారో అలాగే ఇంటి దగ్గర పేరెంట్ గా మీరు కూడా అంతే సపోర్ట్ చేయాల్సి. అలాగే మేడం. అంతేకాకుండా మాకు చదివారు కదా మేడం మేమేం చెక్ చేయాలి అని కూడా అనుకోకూడదు. కనీసం వాళ్ళ పక్కన కూర్చొని వాళ్ళు చేస్తున్నారా లేదైనా గమనించాల్సి ఉంటుంది. అలాగే మా పిల్లలు మీ పిల్లలుగా అనుకుని నేర్పియండి. మా పిల్లలే సార్, కాదనట్లేదు కానీ మాతో పాటు మీరు కూడా బాధ్యత తీసుకోవాలి అని మాత్రం చెప్తున్నాను. ఓకేనా అంటే అలాగే మేడం. వెళ్ళొస్తాం మేడం. మంచిది. మర్చిపోయి ఇది తీను చూడలే. వెరీ గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఏమ్మా మీరు నిలబడలేదు? అలా ఉండకూడదు నాన్న. టీచర్స్ వచ్చినా లేదా పెద్దవాళ్ళు ఎవరైనా వచ్చినా నిలబడి విష్ చేయాలి. ఓకేనా? సరే, వీటితో పాటు మరికొన్ని మంచి విషయాలు నేర్పిస్తాను. నేర్చుకుంటారా మరి? మంచి పిల్లలు పెద్దవారికి గౌరవం ఇవ్వడంతో పాటు వారిని నువ్వు అని కాకుండా మీరు అని పిలవాలి. ఓకేనా? పిలుస్తారా మరి? టీచర్ పాఠం చెప్పేటప్పుడు పక్కవారితో మాట్లాడకుండా శ్రద్ధగా వినాలి. ఇచ్చిన హోంవర్క్ ని ఇంటికి వెళ్ళాక కంప్లీట్ చేయాలి. సరేనా? అలాగే ఏదైనా కొత్త విషయాలు నేర్చుకొని రావాలని చెప్పినప్పుడు సొంతంగా ఆలోచించి ఆ వర్క్ కంప్లీట్ చేయాలి కానీ ఫోన్ మీద ఆధారపడకూడదు. ఓకేనా? మనల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారంటే మన వే ఆఫ్ డ్రెస్సింగ్ ఎలా ఉండాలి? చాలా చక్కగా ఉండాలి కదా. అలాగే మన హెయిర్ స్టైల్ కూడా చాలా నీట్ గా ఉండాలి కదా. అనవసరంగా ఎవరితో గొడవ పడకూడదు. ఓకే? అందరూ కలిసిమెలిసి ఫ్రెండ్లీగా ఉండాలి.
ప్రతిరోజు ఉదయాన్నే తొందరగా లేచి రెడీ అయ్యి ప్రేయర్ టైం కల్లా మనం స్కూల్లో ఉండాలి. మీకు తెలిసే లేదు, భవిష్యత్తులో మంచి స్థాయికి చేరుకోవాలి అంటే టైం మేనేజ్మెంట్ చాలా అవసరం. అనవసరంగా నోట్బుక్ లో పేపర్స్ ని చింపకూడదు. ఓకేనా? అన్నట్లు మీకు తెలిసే లేదు, ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ మరికొన్ని విషయాలు మన స్కూల్ గేట్ దగ్గర నోటీస్ బోర్డు లో ఉన్నాయి. అవన్నీ మీరు ఒకసారి చూడండి. సరేనా నాన్న? గుడ్ మార్నింగ్ నాన్న. సిట్ డౌన్. ఓకే, ఈరోజు మీకు వేమన శతకంలో ఒక పద్యం నేర్పిస్తాను. నేర్చుకుంటారా? ఓకేనా? రెడీగా ఉన్నారా? అనగనగరాగమతి చేయుచుండు తినగ తినగవేము తీయండు సాధనమున పనులు సమకూరుధరలోన విశ్వదాభిరామ వినురవేమ. ఓకేనా? నేర్చుకుంటారు కదా? నేర్చుకొని 2 సార్లు రాసుకొని మీ పేరెంట్స్ దగ్గర సైన్ తీసుకొని వస్తారా? ఓకేనా? ఓకేనా? అనగనగా రాగమతి శైలికి నుండి తినగ తినగ వేము తీయ నుండి సాధములకు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినుర వేమ. అనగనగా రాగమతి శైలి నుండి తినగ తినగ వేము తీయ నుండి నీకు చెప్తాను, వింటావా డాడీ? చెప్పున్నాను. అనగనగా రాగమతి శైలి నుండి తినగ తినగ వేము తీయ నుండి సాధములకు. హలో, వస్తున్నానండి. 2 నిమిషాల్లో మీ కళ్ళ ముందర ఉంటాను. నాన్న, నాకు అర్జెంట్ పని పడింది, నువ్వు వెళ్ళి మీ మమ్మీకి చెప్పు, నేను తర్వాత వచ్చి వెళ్తాను. అలాగే డాడీ. మమ్మీ మీకు పద్యం చెప్తాను. ఆ చదివే వచ్చింది, నేను ఎందుకు ఇలా ఉంటాను? అందుకనే కదా చదువుకోమని నెత్తి నోరు పోసుకొని చెప్పేది. అయ్యో, మా డాడీ ఏమో పని వెళ్ళిపోయాడు, అమ్మ ఏమో చదువు రాదంటుంది. ఇప్పుడు నేను డైరీ సిగ్నేచర్ ఉంటే పెట్టించుకోవాలి. తెలుగు సార్ ఏమో కొడతాడు. అయ్యయ్యో. ఓకే, గుడ్ మార్నింగ్ నాన్న. సిట్ డౌన్. ఏనన్నా, నిన్న పద్యం మనకి ఇచ్చాను కదా, హోంవర్క్ నేర్చుకొని సంతకాలకు వచ్చారా? ఫైనల్ సంతకాలకు వచ్చారా? వచ్చాం సార్. వచ్చారా? సరే, డైరీ తీసుకోండి, చూస్తాను. తీసుకోండి. ఏదైనా నీ సిగ్నేచర్ లేదే? నీ పేరెంట్ పెట్టారా? ఎందుకు సిగ్నేచర్ లేదు? కారణమే అంటే నువ్వు నేర్చుకోలేదని కదా అర్థము. కాబట్టి నువ్వు 5 గుంజులు తీస్తావా? వెళ్ళు గుంజులు తీసి రేపు 5 సార్లు రాసుకొని ఖచ్చితంగా డెబ్బై పేరెంట్స్ సత్వం తీసుకురావాలి. ఓకేనా? తీసుకొని వస్తావా? ఓకేనా? ఇది ప్రోగ్రాంలో అండి, ఈవెంట్ జరుగుతుంది. సరే అండి, సరే సరే అండి, సరే. గుంజలు తీసి కాలు నొప్పులు వస్తున్నాయి. ఎందుకు తీసావా? నేనేమో నువ్వు సిగ్నేచర్ పెట్టమంటే మధ్యలోనే ఆపేసి వెళ్ళిపోయావు. మీ సార్ చెప్తే తీసేస్తావా? టీచర్ కదా, చెప్పేది ఖచ్చితంగా చేయాలి కదా.
తిప్పించి మా పిల్లలకి జ్వరం కూడా వచ్చేసింది. రేపటి నుంచి స్కూల్కి రాని తిరగబడుతున్నాడు. ఏం చేయాలి మేడం మేము? అసలు ఏం జరిగిందో చెప్పండి సార్. తెలుగు అర్థం నేర్చుకోలేదని గుంజలు తెప్పించారంట మేడం. 5 గుంజలు తెప్పించారంట మేడం. 5 టైమ్స్ హోంవర్క్ కూడా ఇచ్చారంట మేడం. అట్లా ఇస్తే ఎలా రాస్తారు మేడం? ఓన్లీ 5 టైమ్సే కదా సార్ ఇచ్చింది, అది కూడా రాయకపోతే ఎలా సార్? అయినా హోంవర్క్ చేయలేదనే కదా సార్ పనిష్మెంట్ ఇచ్చింది, అది కూడా 5 సిటప్సే కదా సార్. నెక్స్ట్ టైం హోంవర్క్ రాయాలనే కదా సార్ ఇస్తారు, వాంటెడ్గా స్టూడెంట్ ఇబ్బంది పెట్టాలని కాదు కదా. ఓకే మేడం, మేము డైరెక్ట్గా ప్రిన్సిపల్ మేడంకి కంప్లైంట్ చేస్తాం. ఓకే సార్. హోంవర్క్ ఇవ్వలేదా? ముందులే అమ్మ రాసుకుంటా కానీ వచ్చినప్పటి నుంచి హోంవర్క్ అని విసిగిస్తూనే ఉంటారు. ఏం ఇట్లా ముందు మీ టీచర్కి బుద్ధి చెబితే నీకు బుద్ధి వచ్చాది. ఆమె ఫోన్ చేసి చెప్తా ఉండు. హలో మేడం, మా పిల్లలకి ఫోన్ చూడమని చెప్తా ఉన్నారా మేడం? మీరు ఇంటికి వచ్చినప్పటి నుంచి ఒకటే ఫోన్ చూస్తా ఉన్నారు. లేదు మేడం, ఫోన్ చూడమని నేను ఎందుకు చెప్తాను? ఏం చెప్తారు ఏమో, వచ్చినప్పటి నుంచి బుక్కే పడతారు, ఫోన్ చూస్తానే ఉంటారు. మేడం మేము ఫోన్ చూడకూడదనే కదా మేడం ఫోన్ అవేర్నెస్ క్లాసెస్ కూడా చెప్తున్నాము, అయినా కూడా వాళ్ళు ఫోన్ చూస్తున్నారంటే మీరు ఫోన్ ఇవ్వడం వల్లనే కదా మేడం. దానికి మేము ఏం చేయాలి? మేము జాయిన్ చేసినప్పుడే చెప్పారు కదా మేడం, పిల్లల బాధ్యత మీదేనని. సరే మేడం, నేను ఇంకోసారి మీ పిల్లలకి చెప్పి చూస్తాను. ఏంటో వీళ్ళే ఫోన్ ఇస్తారు, మళ్ళీ వీళ్ళే చెప్తారు. అయినా తప్పదు, ఏం టీచర్ జాబో ఏమో. ఓకే, గుడ్ మార్నింగ్. సిట్ డౌన్. బాబు ఏంటంటే ఏం చదివాను? ఏ విధంగా ఉంది? మా డాడీ చెప్పాలి మీరు రన్నింగ్ స్టార్ట్ అన్నారు సార్. రన్నింగ్ అంటారండి. ఇప్పుడు కాదు రన్నింగ్ అయితే తెలుగు మాట అనేది ఆరోగ్యం చేసుకుంటారు కూడా అది మంచిది. మా డాడీ చెప్పారు ఏం కాలేదు నేను సార్తో మాట్లాడతాను అన్నారు సార్. కానీ ఇది పద్ధతి కదా, దీని గురించి నేర్చుకుంటారు కదా. స్కూల్ తర్వాత డిసిప్లిన్ ఖచ్చితంగా ఉండాలని తెలుసు కదా. రోజు చెప్తున్నాం కదా, ప్రిన్సిపాల్ మేడం లైబ్రరీ చెప్తుంది కదా, ఎందుకు చేస్తున్నారు? మా డాడీ గారు చెప్పారు సార్. కరెక్ట్ కాదండి. కానీ మీ పేరెంట్తో మీ బాధ్యత దానితో నేను మాట్లాడుతున్నా. ఓకే చెడం, సారీ సార్. ఓకే చెడం. నమస్తే సార్. నమస్తే సార్, చెప్పండి సార్. మేము స్కూల్ నుంచి మాట్లాడుతున్నాం సార్. చెప్పండి సార్. ఏం సార్ అలా హెయిర్ స్టైల్ చేయించుకోవడం ముందే చెప్పాం కదా సార్. ఏముంది లేదు సార్, చిన్నపిల్లలు స్టైల్గా ఉంటారని చెప్పి. అలా కాదు కదా సార్, అందరూ డిసిప్లిన్ ఉండాలనే కదా సార్ చెప్తున్నాము. డిసిప్లిన్ అనేది హెయిర్ స్టైల్ ఉంటుంది సార్. అంతే కదా సార్, స్కూల్కి యూనిఫామ్ ఎందుకు పెడతాము సార్? ఎవరు పేదవారు, ఎవరు గొప్పవారు, ఎవరు డబ్బున్నవారు అనే తేడా లేకుండా అందరూ సమానంగా కలిసిపోయి చక్కగా చదువుకోవాలని కదా సార్, అందరూ డిసిప్లిన్ గా ఉండాలనే కదా ఇలాంటి రూల్స్ పెట్టింది మా స్కూల్లో. చదివే ప్రతి విద్యార్థి మంచి నడవడిక మరియు సంస్కారం అలవాటు చేసుకోవాలని సార్ మా ఉద్దేశం. ఓకే సార్, అర్థమైంది. కానీ ఈవేళ మాకు కొంచెం ఫంక్షన్ ఉంది, అది కొంచెం స్టైల్ చూపిస్తాను సార్. ఓకే సార్, కానీ మీ అబ్బాయి హెయిర్ స్టైల్ చూసి ఆ అబ్బాయి అవతారం చూడు ఎలా ఉందో, నిజంగా ఆ అబ్బాయి చదువుకోవడానికి వెళ్తున్నాడా, స్కూల్కి వెళ్ళి ఎవరు ఏమి అనరా అని మాట్లాడుకుంటారు కదా సార్. సరే సార్, ఇది నుంచి రిపీట్ కాకుండా చూసుకుంటాను. సరే ఓకే సార్, తర్వాత మీ ఇష్టం సార్, మీరు చెప్పే మీ ఇష్టం సార్. చూసుకునే క్రమంలో ఫోన్ ఎక్కడైనా మర్చిపోతే ఆ మేడం ఫోన్ చేయడం లేదని, ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని ప్రిన్సిపల్ మేడంకి కంప్లైంట్ చేస్తారు. ఆ ప్రెజర్ ఇంట్లో వాళ్ళ ప్రెజర్ తట్టుకోలేకపోతున్నాను సార్. అవును మేడం, నాకు కూడా హెయిర్ స్టైల్ గురించి అడిగానని ఒక పేరెంట్ వార్న్ చేశాడు మేడం. ఏది టీచర్ జాబో ఏమో సార్, ఒకప్పుడు టీచర్ అంటే గౌరవం ఉండేది, ఇప్పుడు అది పోయి ఆ స్థానంలో అధికారం చూపిస్తున్నారు. మేడం, ఎక్స్క్యూజ్ మీ మేడం, ఏ టీచర్ మేడం? రండి సార్.
ఏం సార్ కంప్లైంట్ ఎందుకు? గుంజులు ఏదో తీయించారట, పేరెంట్ కంప్లైంట్ ఇచ్చారు. ఏం లేదు మేడం, హోంవర్క్ ఇచ్చాను, పేరెంట్స్ సంతకం తీసుకురామని చెప్పాను, అవి గుంజులు తీయమని చెప్పినాడు, 18 ఎత్తుకుంటే అందుకని అంతే మేడం, అంత నుంచి ఏం లేదు మేడం, అంతే మేడం. ఎక్స్క్యూజ్ మీ మేడం. ఎస్ రామ్మా, చెప్పు. మేడం, ఒక పేరెంట్ కాల్ చేశారు. తెలుగు సార్ హోంవర్క్ ఇచ్చారంట. హోంవర్క్ నేర్చుకో రాలేదని టీచర్స్కే ఒళ్ళినప్పుడు జ్వరం ఉంటుంది మేడం. ఆ పేరెంట్ రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతున్నాడు. అవునమ్మా, నాకు కూడా ఇంతకుముందే కాల్ వచ్చింది, అందుకే సార్ని కూడా ఇప్పుడే పిలిపించాను, అంతలోకి మీరే వచ్చారు. పనిష్మెంట్ ఇచ్చేది నెక్స్ట్ టైం ఆ అబ్బాయి భయంతో హోంవర్క్ చేయాలనే కదా మేడం. స్టూడెంట్స్ ముందరే టీచర్ని పేరెంట్ రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతున్నారు మేడం. నేను ఏ మిస్టేక్ చేసినా మా పేరెంట్స్ సపోర్ట్ చేస్తారులే అని ఎలాంటి భయం లేకుండా ఉంటారు కదా మేడం. ఇలాంటి పేరెంట్స్ ఉన్నారు కాబట్టే కదా మేడం చాలా మంది 18 years లోపు పిల్లలు ఎలాంటి అగాచారమైనా పాల్పడుతున్నారు. తొట్టకూడదు, అరవకూడదు, తిట్టకూడదు అంటారు, కానీ మా వాడికి చదువు రావాలి, ఫస్ట్ ర్యాంక్ రావాలి అంటారు. వాళ్ళే స్టైల్గా కట్ చేసి దానికి కట్ చేస్తారు. మా వాడికి డిసిప్లిన్ ఏం నేర్పిస్తున్నారు అంటున్నారు మేడం. ఇప్పుడే స్టాఫ్లో మేము ఒకసారి కూడా మాట్లాడుకుంటున్నాం మేడం. టెస్టుల గురించి సార్ని ఎవరో పేరెంట్స్ కాల్ చేసి ఏమో చేశారంట మేడం. చాలా అమర్యాదగా మాట్లాడుతున్నారు. సార్ కూడా చాలా బాధపడ్డాడు మేడం. మీరేమో మాకు టీచర్స్ని పిల్లలకి రోల్ మోడల్గా ఉండాలని టెస్టుల దగ్గర నుంచి యూనిఫామ్ ప్రతిదీ కేర్ తీసుకుంటున్నారు మేడం. మేము పిల్లల విషయానికి వచ్చేసరికి వాళ్ళు మాకు సరిగా రెస్పాండ్ అవ్వకుండా వాళ్ళు ఏదేదో మాట్లాడుతున్నారు మేడం. పేరెంట్స్ కూడా వాళ్ళకి సరిగా సపోర్ట్ చేయట్లేదు మేడం. స్టూడెంట్స్కి డిసిప్లైన్లో ఒక భాగమే కదా మేడం. ఆ విషయం వాళ్ళకి ఎదుర్కొనడం రావడం లేదో తెలియడం లేదు మేడం. అదేదో పేరెంట్స్ చాలా ఇబ్బంది అవుతున్నట్లు వాళ్ళు ఫీల్ అవుతున్నారంట మేడం. ఇంట్లో మేడం స్కూల్కి టైంకి రావడం బాధపడుతున్నారు మేడం. ఇంకా హెల్తీ ఫుడ్ విషయానికి వస్తే మాటలు ఏం పెట్టాలో మాకు తెలీదా, అది కూడా మీరే చెప్పాలా అని మాట్లాడుకుంటున్నారు మేడం. యాక్టివిటీస్కి పిల్లలతో వాళ్ళ పేరెంట్స్కి పిల్లలకి ఎంత టాలెంట్ ఉందో వాళ్ళు తెలుసుకుంటారని మనం ఆశ్రయపడుతూ వాళ్ళని ఇన్వైట్ చేస్తుంటే వాళ్ళు మాత్రం ప్రతిదానికి మేము రావాలన్నా అని మాట్లాడుకుంటున్నారు. మాకేం పనులు ఉండవా, ప్రతిదానికి ఇన్వైట్ చేస్తారు, ప్రతిదానికి రావాలంటారు అని మాట్లాడుకుంటున్నారంట. అవునమ్మా, నువ్వు చెప్పిన ప్రాబ్లమ్స్ అన్నీ అర్థమవుతున్నాయి, కానీ ఇప్పటి పేరెంట్స్ ఎవ్వరు కూడా మనం చెప్పేదానికి యాక్సెప్టెడ్గా లేరు. మేము ఫీజు కడుతున్నాం కాబట్టి మేము ఏ రూల్స్ అయితే చెప్తామో మీరు అవే ఫాలో అవ్వండి అన్నట్లే మాట్లాడుతున్నారు. ఒకవేళ టీచర్ పిల్లవాడిని పనిష్ చేసినప్పుడు పేరెంట్ టీచర్ని క్వశ్చన్ చేయకుండా ఫస్ట్ స్టూడెంట్ని అసలు ఏం జరిగింది, నువ్వు హోంవర్క్ చేయకపోతేనే కదా నిన్ను టీచర్ పనిష్ చేశారు, ఇంకొకసారి నువ్వు హోంవర్క్ చేయకుండా స్కూల్కి వెళ్ళకూడదు అని ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. మేడం, ఈరోజు మా వాడు హోంవర్క్ చేయలేదు, మా వాడిని ఏమీ అనకండి, ఈరోజు యూనిఫామ్లో రావట్లేదు, మీరేమీ పనిష్మెంట్ ఇవ్వకండి అని వాళ్ళే అలా సపోర్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళ భవిష్యత్తు మాత్రం ఎలా చక్కబడుతుందని వాళ్ళు ఆలోచిస్తున్నారో మనకైతే అర్థం కావట్లేదు. ఏదైనా ఒక సందర్భంలో స్టూడెంట్ నుంచి పేరెంట్ మాట్లాడడానికి డైరెక్ట్గా టీచర్ దగ్గరకు వచ్చి హార్ష్ వేలో కాకుండా పొలైట్గా విష్ చేస్తూ పలానా చోట పలానా సబ్జెక్ట్లో మా వాడు వీక్గా ఉన్నాడు మేడం, మీరు ఇలా కాకుండా ఈ విధంగా చెప్తే వాడికి అర్థమవుతుందేమో, అక్కడ వీక్గా ఉన్న చోట మీరు కొంచెం తనకి సపోర్ట్ చేయండి, మేము కూడా ఇంటి దగ్గర అలాగే సపోర్ట్ చేస్తామనే విధంగా మాట్లాడితే ఆ పేరెంట్ మీద పేరెంట్ మీద 100% రెస్పెక్ట్ పెరగడంతో పాటు స్టూడెంట్ మీద కూడా మోర్ ఎఫర్ట్స్ పెట్టడం వల్ల తనను కూడా చక్కటి దారిలో నడిపించడానికి వీలవుతుంది. ఇన్ కేస్ ఏదైనా ఒక దెబ్బ వేసినప్పుడు అసలు ఎందుకు వేశారో అని కూడా తెలుసుకోవాలనుకోకుండా ఇమీడియట్గా అసలు ఎవరు కొట్టారేంటి, మీకు ఎవరిచ్చారు, మిమ్మల్ని మీడియాలో పెడతాం, కేసు వేస్తాం, ఈ విధంగా బెదిరింపు కాల్స్ మనకు వచ్చేటప్పుడు మీరే కదా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకు రిపీటెడ్గా కంప్లైంట్స్ తెచ్చుకుంటున్నారు,
మీ జాగ్రత్తల్లో మీరు ఉంటూ ఇది ఇబ్బంది పడకుండా మమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టకుండా ఉండాలి కదమ్మా. ఓకే మేడం, అలాగే మేడం. పేరెంట్స్ అర్థం చేసుకొని సపోర్ట్ చేయడానికి సహకరిస్తారని తప్ప వేరే ఉద్దేశం లేదు. దయచేసి ఎవరు తప్పుగా అనుకోకండి. నౌ ఇట్స్ కాన్వకేషన్ టైం.